తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 ఏళ్ల హయాంలో 160% గ్రోత్ వచ్చింది. అంటే 16% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు బీఆర్ఎస్ టైంలో ఉండేది. బట్ లాస్ట్ టైం 2024-25లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6% గ్రోత్ వచ్చింది. అండ్ 25-26 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇయర్లో యాజ్ ఆన్ టుడే మీ బడ్జెట్ లెక్కల ప్రకారం మీరు పెట్టిన పుస్తకాల ప్రకారం 3% గ్రోత్ మాత్రమే వచ్చింది. ఎందుకు రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ పడిపోతా ఉంది? మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్కు 84,479 కోట్లు పెట్టుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ చేసింది. ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఫర్దర్ మన ట్యాక్సేషన్ తగ్గుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకొక వైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయి, మీరు ఇవన్నీ అంచనా వేశారా? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16% గ్రోత్ రేట్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 6% గ్రోత్ రేటు, రెండవ సంవత్సరం 3% గ్రోత్ రేటుకు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మీరు ఇంకా చాలా ఎక్కువ పెట్టుకున్నారు. ఇది ఎట్లా రీచ్ అవుతారో దయచేసి మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వారే చూస్తున్నారు కనుక అధ్యక్ష, దాంట్లో కూడా అధ్యక్ష 2024-25 యాక్చువల్స్ మొన్ననే వారు బడ్జెట్ పెట్టారు, ఇక్కడ అసెంబ్లీలో చూసాం పద్దులు. 24-25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా 34,603 కోట్ల రూపాయల లాభం వచ్చింది అధ్యక్ష. బట్ ఈ సంవత్సరం ఎంత పెట్టుకున్నారు మంత్రి గారంటే 46,941 కోట్ల ఆదాయం వస్తుందని ఈ బడ్జెట్లో వారు ప్రతిపాదించారు. అంటే ఒక్క సంవత్సరమే 12,338 కోట్ల అదనపు ఆదాయం ఎక్సైజ్ ద్వారా వస్తుందని బడ్జెట్లో పెట్టారు. ఎట్లా వస్తుంది? 12,338 కోట్లు ఎక్సైజ్ ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుందంటే కనీసం ఒక 25,000 కోట్ల సేల్స్ పెరగాలి. 25,000 కోట్ల మద్యాన్ని ఎలా అమ్ముతారు? అంటే ఏమైనా ప్రత్యేకమైన పాలసీ తెస్తారా? ఇంకా షాపులు పెంచుతారా? బార్లు పెంచుతారా? బ్రీవరీస్ పెంచుతారా? ఏ రకంగా ఇంత ఆదాయం ఎట్లా వస్తుందని పెట్టుకున్నారో కూడా ఈ సభ ద్వారా వారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈ లిక్కర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా 6 మాసాల నుంచి 18 మాసాల వరకు లిక్కర్ సప్లయర్స్కు పేమెంట్స్ జరగకపోవడం వల్ల మార్కెట్లో బ్రీజర్స్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇంకా కొన్ని బ్రాండ్స్ అందుబాటులో లేవు, షాపుల్లో దొరకడం లేదు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇది నిజమా? ఎన్ని డ్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఈ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నష్టపోతుంది కదా. ఈ బ్రాండ్లు తిరిగి అన్ని బ్రాండ్లు మార్కెట్లో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అది అతి ముఖ్యమైనది అధ్యక్ష, గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. అదేవిధంగా వాళ్లకు శాశ్వత వైకల్యం అంగవైకల్యం ఏర్పడితే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేయని విషయం వాస్తవమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ 2 రోజుల్లోగా గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల కావడం లేదు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది గీత కార్మికులు చనిపోయారు, ఎంతమంది శాశ్వత అంగవైకల్యం పొందారు, వారికి ఎంత ఎక్స్గ్రేషియా పెండింగ్ లో ఉంది, అది ఎప్పట్లోగా చెల్లిస్తారో గౌరవ మంత్రి గారు సూటిగా సభ ద్వారా చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా కొన్ని మైక్రో బ్రీవరీస్ కూడా ఓపెన్ చేస్తున్నట్టుగా చూసాం. మరి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి మైక్రో బ్రీవరీస్ శాంక్షన్ చేసినారు, ఈ మైక్రో బ్రీవరీ శాంక్షన్ చేయడంలో ఏ విధి విధానాలు సెలెక్ట్ చేసినారు, ఏ పద్ధతిలో ఈ మైక్రో బ్రీవరీస్ ఇచ్చారు, మరి మిగతా అప్లికేషన్స్ ను ఎట్లా రిజెక్ట్ చేసినారు, సెలెక్ట్ చేసిన వాళ్ళను ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారో గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు చెప్పాలి. ముఖ్యంగా కల్లు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించాలని, కల్లు గీత కార్మికుల దుకాణాల మీద దాడులు పెరిగి పెద్ద ఎత్తున కేసులు పెట్టి గీత కార్మికులను జైళ్లలో పెడుతున్నారు, కొన్ని కల్లు డిపోలు మూతపడుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. నా నియోజకవర్గం సిద్దిపేటలో కూడా ఏ తప్పు చేయకపోయినా రంగదాంపల్లి కల్లు డిపో మీద, సిద్దిపేట కల్లు డిపో మీద దాడులు జరిగి ఆ డిపోలు మూసివేయడం వల్ల వేలాది మంది గీత కార్మికులు రోడ్డు మీద పడ్డారు.
ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు పెరిగినాయి అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దయచేసి గీత కార్మికుల వేధింపులు ఆపాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు మిత్రులు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇందాక మా మిత్రులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మా సభ్యుడు అనిల్ జాదవ్ గారు మాట్లాడుతుంటే యథార్థం మాట్లాడండి అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని కూడా వారు సూచన ఇచ్చారు. అయితే నేను మా మిత్రుడు లక్ష్మణ్ గారిని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 2-3 సూటి విషయాలు చెప్దామని అనుకుంటా ఉన్నా. వారి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నా దగ్గర ఉన్న లెక్క తప్పైతే మీరు నన్ను కరెక్ట్ చేయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 74 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టింది 5,403 కోట్లు, ఖర్చు పెట్టింది 74 కోట్లు మాత్రమే. ఇది నిజంగా దళితుల మీద ప్రేమ అనుకోవాలా? ఇది యథార్థమా కాదా? గౌరవ మంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్డిఎఫ్ బీఆర్ఎస్ దిగిపోయే చివరి సంవత్సరం 14,648 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 14,148 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడి ఉన్నమాట వాస్తవమా? దాన్ని కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనైనా అధికంగా ఖర్చు పెట్టి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మరొక విషయం అధ్యక్ష, మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషపడ్డాం, ఏదన్నా మేలు జరుగుద్దేమో అని ఆశించాం. కానీ 2.5 సంవత్సరాల్లో లేదా ఇప్పుడు కొత్త బడ్జెట్లో కూడా మాల కార్పొరేషన్కు మాదిగ కార్పొరేషన్కు ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయని మాట వాస్తవమా? దీన్ని మంత్రి గారు క్లారిఫై చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఎస్సీ ఎస్డిఎఫ్ లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులున్న తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేంద్రం నుంచి రానటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్ లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ గండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ గండి. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్